పాలమూరు జిల్లాను కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకుంటుందని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. పాలమూరుకు నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఇద్దరికీ లేదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ఒకరిపై మరొకరు నెపం నెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని మొదటి నుంచి చెబుతున్నా పట్టించుకోలేదన్నారు. పాలమూరు రంగారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రివ్యూ చేయడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నాగర్ కర్నూల్ లేదా నల్గొండ అని పేరు పెట్టాలన్నారు ఎంపీ డీకే అరుణ. రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని గతంలో కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో అంటున్నారు. ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరు తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప 2 ఏళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి. ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే. 10 ఏళ్ళ నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిండు. పాలమూరు రంగారెడ్డి అని చెప్పి సెంటిమెంట్లకు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప మాయ మాటలు చెప్పి మోసం చేసి మళ్ళీ ఏదో మేము మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేయాలని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకం. పాలమూరు ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా, వాళ్ళు గతంలో పాలమూరు ప్రజలను మోసం చేసిందని పాలమూరు ప్రజలు ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 7 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. దాంట్లో మీరు కూడా ఒకరు. పాలమూరు రంగారెడ్డి గురించి ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని దీనికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రయారిటీ బేసిస్లో ఈ ప్రాజెక్టుని చేపట్టండి. ఒక పక్క డిండికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు, ఇది తప్పు. ఇక్కడ నుంచి డిండికి తీసుకుపోవడం అనేటటువంటిది అన్యాయం, పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంది. నాగార్జున సాగర్ నుంచి తీసుకుపోయేటటువంటి నీళ్ళన్నింటి కూడా నల్గొండ జిల్లాకు ఉపయోగించుకోండి. పాలమూరు జిల్లాలో పారుతున్నటువంటి కృష్ణానది నీళ్లను మహబూబ్నగర్ జిల్లాను రంగారెడ్డి జిల్లాకు ఉపయోగించండి. దీని ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమే కాకుండా వివాదాలకు ఎలాంటి అవకాశం లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాటిని మళ్ళీ ప్రాజెక్టుని రివ్యూ చేసి మరి ప్రాజెక్టుని టేకప్ చేయండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు ఇంతకుముందు చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కల్వకుర్తిలో కలిపేయండి దాన్ని, లేదా నాగర్ కర్నూలు అంటే నల్గొండని పెట్టండి దాని పేరు. కానీ పాలమూరు రంగారెడ్డి అంటే దాంట్లో పాలమూరు లేదు, నా రంగారెడ్డి లేదు, 2 లేవు. మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేసి